హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజైతే నేను చాలా సింపుల్గా రాజ్మా కర్రీ చేస్తున్నాను. అవి కూడా చిన్న రాజ్మాతో చేస్తున్నానమాట. ఇక్కడైతే అవి జమ్మూ నుంచి వస్తాయని చెప్తారనమాట. జమ్మూ రాజ్మా అంటారు. చిన్న చిన్నగా ఉంటాయి. పెద్ద రాజ్మా అయితే కాదు, చిన్నది. నేనైతే ముందుగా 3 టమాటాలు అలానే 3 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను. అలానే నేనైతే ముందే చెప్తున్నాను, నైటే నానబెట్టుకున్నాను రాజ్మాని. ఈరోజు మార్నింగ్ అయితే కర్రీ చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ మాత్రం వేసాను. అలానే ఈ 3 ఉల్లిపాయలు కూడా వేయించుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో అయితే అల్లం కూడా వేసేసాను. అలానే వెల్లుల్లి వేసే వీడియో అయితే కొద్దిగా మిస్ అయింది. వెల్లుల్లి కూడా నేను వేస్తాను అనమాట. ఇవి 2 వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత టమాటా కూడా వేసి వేపుకుంటున్నాను. ఇందులో మనం ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే బాగా ఉడికిపోద్ది టమాటా. అందుకోసం నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక్క 2 నిమిషాలకి స్లో ఫ్లేమ్లో మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఇదంతా వేగిపోయింది కదా. రాజ్మా అయితే ఉడికిపోయింది. విజిల్ వచ్చాయి ఒక 6. ఇంకైతే నేను ఈ పేస్ట్ అంతా ఆడేసుకుంటున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసి ముందుగా అయితే కడాయి పెట్టాను. కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసాను. అలానే ఒక్క ఉల్లిపాయ మాత్రం వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు, ఎండుమిర్చి మాత్రం వేస్తున్నాను. అవి కూడా నేను 2 వేస్తున్నాను. మేము ఎక్కువ కారం తినం కాబట్టి 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలు. నేనైతే 2 వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక 3, 4 వేసుకోండి. అలానే వేగిపోయింది కదా. ఇందులో 1 స్పూన్ కారం వేసాను. అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసాను. అలానే ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. గరం మసాలా హాఫ్ స్పూన్ వేసాను. అలానే ఇంట్లో తయారు చేసుకున్నాను కదా, అది కూడా హాఫ్ స్పూనే వేసుకున్నాను. మనం ఫుల్గా స్పూన్ వేసుకుంటే మసాలా ఘాటు ఎక్కువైపోద్ది. అందుకోసమే కొద్దిగా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ఆయిల్ ఇంత ఉంది కదా, ఇందులోని మాత్రం వేగితేనే టేస్టీగా ఉంటుంది. ఇది బాగా వేగిపోయింది కదా. నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి అలానే ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఇదైతే మనం బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇదేంటంటే ఇప్పుడు కలర్ ఎలా ఉందో చూడండి. లాస్ట్ వరకు కలర్ ఎలా ఉంటుందో చూడండి. కలర్ బట్టే కర్రీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మాకు ఇంతకుముందు మేము సౌత్లో అంటే మన సైడ్ ఉండేటప్పుడు అయితే నేను ఇలాంటివి ఏం మనకు తెలీదు. ఇక్కడ నార్త్లోకి వచ్చాక ఎవరెవరైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా వండేటప్పుడు చూసి నేర్చుకునేవి ఈ వంటలన్నీ. నార్త్ ఇండియన్స్ ఎక్కువ రాజ్మా, వాళ్ళు చికెన్ ఎక్కువ తినరు కదా. లేడీస్ ఎవరైతే తినరు, నార్త్ ఇండియన్స్ ఎవరో తింటారు. ఎక్కువ లేడీస్ ఎక్కువ తినరు కాబట్టి ఎక్కువ ఈ కర్రీలే వండుతారనమాట ఇక్కడ నార్త్లో. ఇదైతే మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. కలుపుకోకముందు మాత్రం మాడిపోద్ది, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఉడికేటప్పుడు కూడా మూత పెట్టుతూనే ఉండాలి. మూత పెట్టకపోతే ఇంకా చూసుకోవసరం లేదు. ఇందాక నేను సాల్ట్ వేసుకోలేదు, సాల్ట్ వేయలేదు కావాలని, లాస్ట్లో వేద్దామని. ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకున్నాను 1 స్పూను. ఇదైతే బాగా కలర్ బాగా చేంజ్ అయింది కదా చూడండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. ఇంకొక 2 నిమిషాలు మనం కలుపుకుందాం. ఇది మాత్రం 5 నిమిషాలు కంపల్సరీగా స్లో ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవాలి. అలానే రాజ్మాని సైడ్కి తీసుకున్నాను కదా, వాటర్ అంతా ఒక దీంట్లో, అలాగే రాజ్మా ఒక దీంట్లో తీసుకున్నాను కదా, ఆ రాజ్మాని వేసేసుకుంటున్నాను. రాజ్మా వేసి కాసేపు కలుపుదాం. ఆ వాటర్ మాత్రం పడేయవద్దు, ఆ వాటర్నే ఇందులో వేసుకుందాం. మనం ఏంటంటే పడేస్తాం, మనకు తెలీదు. శనగలో వాటర్ కూడా వాళ్ళు అసలు నార్త్ ఇండియన్స్ అయితే పడేయరు. ఆ వాటర్నే మళ్ళీ కర్రీలో కూడా వేసుకుంటారు అనమాట. నేనైతే అదే రాజ్మా వాటర్ అందులో వేసాను. ఈ కర్రీకి టేస్ట్ ఏంటంటే ఆ వాటరేనంట, మనకు తెలీదు. నేను కూడా చాలాసార్లు పడేసాను అనమాట ఆ వాటరు. చాలా బాగా ఉడికిపోయింది కదా చూడండి. ఆయిల్ కూడా బాగా తేలింది కదా పైకి. ఇందాక మసాలా వేపేటప్పుడు కూడా చెప్పాను ఇందాక ఆల్రెడీ 5 నిమిషాలు వేపుకోవాలి స్లో ఫ్లేమ్లో. ఇది హైలో పెట్టుకున్నా పర్లేదు, ఇదైతే 5 నిమిషాలు అయితే చాలు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కూర. దీని దగ్గర దీనికి కూడా పనికిరాదనమాట, అంత బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అందరికీ నమస్కారం.